హాయ్ ఫ్రెండ్స్, రామకృష్ణ చూస్తే ఎంతమందికి జాలేసింది. శాలిని యూ షటప్ అంటాం కరెక్టేనా? ఎల్లవయ్య అంటాం కరెక్టేనా? అపూర్వకి ఎల్లో కార్డు ఇచ్చారు, రైటా రాంగా? జ్యూరీస్ కరెక్ట్గానే ఆలోచన చేశారా? పర్సనల్గా కోపం పెట్టుకొని చరణ్ని గేమ్లోంచి తప్పించడం కరెక్టేనా? మీకు ఏమనిపించినా కానీ చిన్న కామెంట్ చేయండి. ఏమనిపించకపోయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నిన్న రియల్ ఫేక్ అనేది కొంత బిగ్ బాస్ షోలో వీళ్ళు ఎలా వ్యవహరించాలి, అలా ఎలా మాట్లాడాలి, అక్కడ తర్వాత ఎంత స్టేబుల్గా ఉండగలరు, ఎంత మెంటలీగా గేమ్ ఆడగలరు, ఎంత ఫిజికల్ గేమ్ ఆడగలరు, వీడు మెంటల్ స్ట్రెంత్ ఎంత, ఫిజికల్ స్ట్రెంత్ ఎంత, తర్వాత అందరికి దూరంగా ఉంటారు కాబట్టి ఎంత స్టేబుల్గా ఓర్పుగా ఉండగలరు, ఇవన్నీ కూడా చూస్తూ గేమ్స్లో వీళ్ళకి నేర్పిస్తూ వీళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు పంపిస్తూ బాగానే మోటివేట్ చేస్తున్నారు జ్యూరీ మెంబర్స్. దాంట్లో భాగంగా హౌస్లోకి వెళ్తే నామినేషన్లు ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇక్కడ రియల్ ఫేక్ అనేది ఒకటి పెట్టారు, గేమ్ పెట్టారు. రియల్ ఫేక్లోకి వచ్చేటప్పటికి అక్కడ హౌస్లో రియల్గా గేమ్ ఆడుతున్నారా లేదా, ఫేక్గా ఉంటున్నారా అనే దాని మీద డిస్కషన్ వస్తుంది అనుకో. నామినేషన్ టైంలో వచ్చిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇతను రియల్గా లేడు, ఇతను ఫేక్గా ఉన్నాడు, ఫేక్గా ఆలోచిస్తున్నాడు, ఫేక్గా మాట్లాడుతున్నాడు, ఫేక్గా గేమ్ ఆడుతున్నాడు, రాంగ్ ఆడుతున్నాడు, పౌలు ఆడుతున్నాడు, రియల్ కాదు ఇతను అనేది వచ్చిందనుకో, ఆ ఎదుటి పర్సన్ ఏం చేస్తాడు, నేను రియల్ దేంట్లో కాదు, నేను ఫేక్ దేంట్లో కాదు, నేను గేమ్ స్ట్రాటజీ పెట్టట్లేదు అని తను డిఫెండ్ చేసుకుంటాడు. ఈ ఆర్గ్యుమెంట్లో మంచిగా మంట చేసుకుంటుంది. ఆ నామినేషన్లు కూడా రసవత్తరంగా ఉంటాయి, షో కూడా ముందుకెళ్ళడానికి ఉంటుంది, ఆడియన్స్ కూడా ఆతృతగా ఏం జరుగుతుందో చూడటానికి ఉంటుంది. ఆ విధానంలో రియల్ ఫేక్ అనేది మాటల్లో బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఆలోచించి వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా వాళ్ళ ప్రాసెస్లో భాగంగా వీళ్ళకి రియల్ ఫేక్ అనేది కాన్సెప్ట్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, అరే నా ఫ్రెండ్ కదా, వీళ్ళు రియలే, నా ఫ్రెండ్ కాదుగా వాళ్ళు ఫేక్, అట్లా మొఖాలు చూసుకొని రియల్ ఫేక్ ఇచ్చుకుంటున్నారు. వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫ్రెండ్స్కే ఓట్లు వేసుకుంటున్నారు, ఫ్రెండ్స్నే గేమ్కి పిలుచుకుంటున్నారు, ఫ్రెండ్స్ అయితే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అట్లా ఉంటే అవసరం జల్లదు కదా. కొన్ని చోట్ల ఫ్రెండ్షిప్ అవసరమైంది, కానీ కొన్ని చోట్ల గేమ్లో ఫ్రెండ్షిప్ అవసరం ఉండదు. ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్స్కే గేమ్ పడవచ్చు, వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే మా ఫ్రెండే కదా వదిలేసుకుంటారా? సపోజ్ కప్పే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య పెడతారు. ఇప్పుడు సృష్టి షాల్ని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, వాళ్ళిద్దరినే నిలబెట్టి కప్పు పక్కన పెట్టి ఎవరిని తీసుకుంటారంటే షాల్నికి వస్తే సృష్టికి ఇచ్చేస్తుందా? ఇవ్వదు కదా. అన్నిట్లో కరెక్ట్ కాదు కదా. అందుకని వీళ్ళు కొంచెం అది ఆలోచించుకొని ఆడాలి. అట్లా కాకుండా వీళ్ళు ఎవరికాళ్ళే సేఫ్ అన్నట్టు ఆట ఆడేసుకుంటున్నారు. సార్ రియల్ ఫేక్ అని చెప్పారు. ఆ రియల్ ఫేక్ చెప్పే ప్రాసెస్లో భాగంగా రామకృష్ణ సృష్టిని రియల్ అన్నాడు, ఫేక్ అన్నాడు. ఫేక్ అని ఎందుకన్నాడు అంటే షాల్ని ఫౌల్ ఆడింది అక్కడ. ఎందుకనంటే షాల్ని ఫౌల్ ఆడింది, దానిలో భాగంగా నువ్వు కూడా పక్కకి దారికి వెళ్ళావనంటే షాల్ని ఫౌల్ గేమ్ ఆడటం కాదు, ఐ కాంటాక్ట్ ఇచ్చింది అని అంటే ఐ కాంటాక్ట్లో ఏమి ఇచ్చింది, మనం ముగ్గురం కలిసి దీపక్కన తీసేద్దాము, మనం ముగ్గురం ఉందాము, లాస్ట్లో మనం చూసుకుందాం అన్నట్టు ఐ కాంటాక్ట్ ఇచ్చింది. అంటే ఐ కాంటాక్ట్లో ఈ అర్థం సృష్టి అర్థం చేసుకుంది. షాల్ని ఏమంటుంది, నేను అనేకమైన అర్థాలు ఉంటాయి ఐ కాంటాక్ట్లో అంటే అనేకమైన అర్థాలు ఎందుకుంటాయి అక్కడ? అసలు అక్కడ రియల్ ఫేక్లో రామకృష్ణ సృష్టి డిస్కషన్ అక్కడ. దాంట్లో షాల్ని ఎందుకు రావాలి బయటికి, షాల్ని ఎందుకు నిలబడాలి, షాల్ని ఎందుకు మాట్లాడాలి అక్కడ? షాల్ని నువ్వు మాట్లాడంటే మాట్లాడాలి కదా. అనవసరంగా దూరి అనవసరంగా రామకృష్ణ అని మాటలని ఎల్లవయ్య అని షటప్ అని ఎన్నిసార్లు, ఒక్కసారి కదా 4-5 సార్లు షటప్ అంది రామకృష్ణ. పాపం రామకృష్ణ అనిపించింది, ఏం మాట్లాడలేకపోతున్నాడు. అదే ఆ స్థానంలో అమ్మనుంటే గట్టిగా అరిచేసేవాడు. రామకృష్ణకు మాట్లాడట్లేదు, పాపం గేమ్ అర్థం కావట్లేదు, అమ్మాయిలు కాబట్టి ఏం అనలేకపోతున్నాడు రామకృష్ణ కూడా, ఏం మాట్లాడలేదు పాపం. అది కరెక్ట్ కాదు కదా. తను కరెక్ట్గానే చెప్తున్నాడు రామకృష్ణ. నువ్వు సారీ చెప్పావు కదా లేచింది, నేను ఐ కాంటాక్ట్ ఇచ్చాను, ఐ కాంటాక్ట్లో చాలా అర్థాలు ఉంటాయి అంటే సిచ్యువేషన్ బట్టి రకరకాల సిచ్యువేషన్లు ఉంటే అక్కడ ఐ కాంటాక్ట్ రకరకాల అర్థాలు ఎత్తుకోవచ్చు. అక్కడ ఉంది ఒకే సిచ్యువేషన్ కదా, ఆ ఒకే గేమ్ ఒకే సిచ్యువేషన్లో ఏం ఐ కాంటాక్ట్ ఉంటుంది, ఒకటే ఉంటుంది కదా, ఒకటి తీసేయాలి తీసేయకూడదు ఇదే ఉంటుంది కదా. దాంట్లో ఎన్ని అర్థాలు ఎత్తుకోవాలి, ఒక ఐ కాంటాక్ట్లో ఎన్ని అర్థాలు ఎత్తుకుంటుందా షాల్ని? అదే కదా రామకృష్ణ అనేది. నువ్వు ఐ కాంటాక్ట్ ఇచ్చి కూడా సృష్టిని అవుట్ చేసావు అని అంటే నువ్వు సారీ ఎందుకు చెప్పి పౌలు ఆడపోతే, మరి పౌలు ఆడపోతే సారీ ఎందుకు చెప్పింది? అదే రామకృష్ణ అడుగుతున్నాడు. నేను సారీ చెప్పాను, ఎందుకు చెప్పాను తెలుసా, మనం అనుకున్నది జరగలేదు కాబట్టి సారీ చెప్పాను, నా ఫ్రెండ్ కాబట్టి ఒకవేళ హర్ట్ అయితే సారీ అంట, అట్లా చెప్పలేదు. ఆ మాట ఇప్పుడు అంటుంది కానీ
అప్పుడు అటు చెప్పలా మనం అనుకున్నాం కానీ సారీ సార్ అని ఒప్పుకుంది అప్పుడేమో ఒప్పుకుంది. ఇప్పుడేమో నా ఫ్రెండ్ కాబట్టి సారీ చెప్పాను నేను. హర్ట్ అయితే అది కరెక్ట్ కాదు కదా. షాల్ని 2 మాటలు తిప్పేసింది. ఓ అందమైన కీచిపెట్టావు, ఒకటే అరుపులు రామకృష్ణ మీద పాపం. చాలాసార్లు అందబ్బా షటప్ అని. కరెక్ట్ కాదు అది. కొంచెం అంత పెద్ద ప్లాట్ఫామ్ అందరూ చూస్తారు కాబట్టి అబ్బాయి రామకృష్ణ ఎదుటి వ్యక్తి కూడా రామకృష్ణ స్థాయిలో ఎవరైనా అమ్మనగానే ఎవరైనా మాట్లాడగలిగిన వ్యక్తి అయితే ఇట్లా అరిచినా బాగుంటుంది. అసలే మాట్లాడలేడు రామకృష్ణ. ఆ పర్సన్ మీదకి వెళ్ళి షాల్ని అరవటం కరెక్ట్ కాదనిపించింది నాకు. మీకేమనిపించింది అంటే కామెంట్ చేయండి. తర్వాత సరే కూర్చుంటే కూడా వెళ్ళబోయాను. అది కరెక్ట్ పర్సన్, అది విధానం కాదు. వెంటనే బిందు మీద కలువ చేసుకొని కంట్రోల్ చేయడం బాగుంది. అలా మాట్లాడొద్దు, కొంచెం కంట్రోల్ అవ్వని చెప్పడం బాగుంది. ఇదే విధానం ఇంతకుముందు చరణ్కి ఎందుకు చెప్పలేదు అంటే చరణ్కి డైరెక్ట్గా 3 గ్రీన్లు ఇచ్చారు కాబట్టి చరణ్కి చెప్పరా? చరణ్కి వర్తించదా కంట్రోల్ అవ్వడం? మిథిలేష్ని బుద్ధి లేదని ఎందుకు అన్నాడు? అమన్ అపూర్వాన్ని పట్టుకొని షటప్, యూ షటప్, ఎస్ఏ షటప్ అని ఎందుకు అన్నాడు? మా అపూర్వం చెప్పేది కరెక్టే కదా. అక్కడ అపూర్వాన్ని సంచాలకుగా ఉన్నప్పుడు నీ డెసిషనే ఫైనల్ అని చెప్పిన జ్యూరీ మెంబర్స్ చివరికి వచ్చేటప్పటికి అపూర్వ రోహిత్ విన్ అంటే వాళ్ళు తీసుకొని అపూర్వ చెప్పేది కరెక్ట్ కదా, మేము చెప్తామని వాళ్ళు అమన్ గెలవటం. అక్కడ అపూర్వ బ్యాట్ అయిపోయింది అక్కడ పాపం. దానివల్ల ఇప్పుడు అక్కడ అమన్ కూడా అరవడం జరిగింది అక్కడ. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు జ్యూరీ మెంబర్స్? అమన్ కంట్రోల్లో నువ్వు, అమ్మాయి కదా అట్లా పట్టుకుని షటప్ అనొద్దు నువ్వు అని. ఎన్నిసార్లు 3 సార్లు 4 సార్లు అన్నాడు షటప్ అని. మరి అప్పుడు చెప్పలేదు అమన్కి. ఇప్పుడు అపూర్వ ఇక్కడ షాల్ని అరవంగానే చెప్తున్నాడు. 3 చెప్పారు, బిందు మాధవ్ చెప్తుంది కామగుండమని. అది ముందు కూడా చెప్పుంటే అదే మాట. తర్వాత షాల్ని అది తప్పగానే అరవకుండా ఉండేది, ఆ మాట అనకుండా ఉండేది. అదే రామకృష్ణ కూడా ఎదురు తిరిగి షటప్ అంటే యూ షటప్ అని, ఎల్లవయ్య అంటే ఎల్లవమ్మ అని అంటే ఎట్లుంటుంది? తను అనలేదు కాబట్టి అనలేదు అంటే తన సంస్కారం అది. అనేసిందంటే తన సంస్కారం అది. అంటే చేసిన తప్పుని కప్పుచ్చుకోవడానికి గైగా నరిచేసింది అక్కడ. రెట్టమతం కరిచేసి అది చెప్పేది అర్థం చేసుకోకుండా అది చెప్పనట్లేదు రామకృష్ణ అసలు. అది కొంచెం షాల్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అరవాలి, ఎందుకంటే పాయింట్ తీసుకొని మాట్లాడితే మాట్లాడాలి, మాట్లాడే విధానం వేరుంటుంది కదా. అది కొంచెం షాల్ని కంట్రోల్ చేయటం జ్యూరీ మెంబర్స్ బాగుంది. పాపం అక్కడైతే అయ్యో రామకృష్ణ అనిపించింది, పాపం అయ్యో రామకృష్ణ అనిపించింది. తర్వాత పర్సనల్గా పెట్టుకొని చరణ్ గేమ్లో తీసేశారు. అది కరెక్ట్ కాదు కదా. ఏదో గేమ్ ఆడలే మీరు అన్నారు, అందుకని చరణ్ తీసి పక్కన పెట్టారు. ఆడే చరణ్ గేమ్ బాగా ఆడుతున్నాడు. ఈ ఆడే మూమెంట్లో తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు, గేమ్ ఆడనీయకుండా. పర్సనల్ గజ్జలు అక్కడ పనికిరావు. నెక్స్ట్ అపూర్వం. ఈ నిన్న పెట్టిన మెంటల్లీ టాస్క్లో కూడా అపూర్వం చాలా బాగా ఆడింది. అంత బాగా ఆడిన అమ్మాయిని రియల్ ఫేక్లో కూడా చాలా గుర్తుపెట్టి బాగా ఆడింది. అలాంటి అమ్మాయికి ఎల్లో కార్డు ఇవ్వడం ఏంటి? మరి గేమ్లను చూసుకుంటే తక్కువ ఆడిన వాళ్ళు లేరా? ప్రియాంక లేదా? ఉంది కదా ప్రియాంకకి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ రామకృష్ణ ఉన్నారు, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇంకా ఉన్నారు కదా గేమ్ ఆడుకున్న వాళ్ళు. 2 సార్లు కూడా మెంటల్గా బాగా ఆడింది అపూర్వ. ఈరోజు రియల్ దాంట్లో కూడా బాగా ఆడింది అపూర్వ. అలాంటి పర్సన్కి ఎల్లో కార్డు ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదేమనిపించింది నాకు. ఉన్నారు కదా ఇంకా ప్రియాంక ఉంది కదా, ప్రియాంక దేంట్లో ఆడుతుంది? అదేం లేకుండా అపూర్వకి ఎల్లో కార్డు ఇచ్చారు. జ్యూరీ మెంబర్స్ కూడా కొంచెం పార్షాలిటీ చేస్తున్నారు అనిపిస్తుందా మీకేమన్నా? అనిపిస్తే చిన్న కామెంట్ చేయండి. తర్వాత కార్డు వచ్చింది. కార్డు వచ్చేటప్పటికి బాగా సంపాదించిన కార్డు అది. ఆ కార్డు శ్రీముఖి ఇచ్చింది. శ్రీముఖి మళ్ళీ బాగీకి ఇచ్చేసి ఒక టీంలో గెలిచిన పాయింట్స్లో సగం తీసుకోవాలని అంటే తీసుకుని 900 వచ్చిన గెలిచారు. బాగా ఓటు అప్పీల్ చేసుకుంది బాగి. కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ ఆ కార్డ్స్ ఎందుకు గెలిచారు? ఆ కార్డ్స్ని ఏమి ఉపయోగిస్తున్నారు? అసలు ఏమన్నా అర్థం ఉన్నాయి ఆ కార్డ్స్కి? గెలుచుకున్నాడు లేదు, మరి నేను అమనకి లేదు, మరి ఆ ఛాన్స్ ఈరోజు బాగీకి ఇచ్చారు. శ్రీముఖి తీసుకెళ్ళి బాగి సంపాదించిన బాగీకే ఇచ్చింది, నువ్వే వాడుకొని నువ్వే డిసిషన్ తీసుకొని. మరి అమనకు సంపాదించిన కార్డు బిందు మాధవ్ అమనకి ఎందుకు ఇవ్వలేదు? అమన్ని ఇష్టం వచ్చినట్టు చేయని ఎందుకు అనలేదు? అదేం లేదు, ఏందో రకరకాలుగా ఒకళ్ళకొక న్యాయం అన్నట్టుగా ఉంది అక్కడ పాపం. ఇదైతే ఇక్కడ రామకృష్ణ చూస్తే మీకు ఎంతమందికి అయ్యో పాపం అనిపించింది. ఎల్లో కార్డు అపూర్వ కరెక్టేనా? మన అందమైన కీచుగొంతు షాల్ని అరగటం కరెక్టేనా? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.